ఎలా ఉన్నారు? నాకు ఎదురైన ఒక యథార్థ సంఘటన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము ఒకసారి ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ రాయడానికి నేను మా కజిన్ వెళ్ళాము. నాకు ఒక దగ్గర సెంటర్ పడింది, తనకు ఒక దగ్గర సెంటర్ పడింది. నా ఎగ్జామ్ మార్నింగ్ సెషన్, తనది సెకండ్ సెషన్ ఆఫ్టర్నూన్. నా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని తన సెంటర్ వరకు వెళ్ళాము. హైదరాబాద్ ట్రాఫిక్ సంగతి అందరికీ తెలిసిందే. శంషాబాద్లో తన సెంటర్ పడింది. ఈ సిటీ అంతా దాటుకొని అక్కడికి ఇన్ టైంలోనే వెళ్ళాము, కానీ జస్ట్ ఒక 1 minute లేట్ అయింది. గేట్ క్లోజ్ చేశారు. అక్కడ గేట్ కీపర్ ఒక 2-3 అలానే 1 minute, ఒక 2 minutes లేట్ అయ్యారు. వారిని ఎవరిని అలౌ చేయలే. మేము దాదాపు మంచిర్యాల నుండి ఒక 200 kilometers జర్నీ చేసి ఎగ్జామ్ కొరకు వెళ్ళాము. కష్టపడి కారు తీసుకొని అంత కష్టపడి వెళ్ళి తీరా ఎగ్జామ్ టైం వరకు ఒక 1 minute లేట్ అయితేనే గేట్ కీపర్ లోపలికి అలౌ చేయలేదు. ఆ గేట్ కీపర్ని చూస్తే నాకు నిజంగా దేవుడే గుర్తొచ్చాడు. ఒకవేళ మనం కూడా ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరి వరకు వెళ్తాం, కానీ మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆలోచించము. మనము దేవునికి నచ్చే విధంగా ఉంటున్నామో లేదో చూసుకోము. తీరా మనం మరణించి అక్కడి వరకు వెళ్ళాక మరి మనల్ని కూడా ఆ గేట్ కీపర్ లోపలికి అలౌ చేయకుండా నో అన్నట్టే మనం కూడా దేవుడు అలౌ చేయకుండా మీకు ఇక్కడ స్థలం లేదు అని గెట్ అవుట్ అంటే మన పరిస్థితి ఏంటి అనిపించింది. మన సొంత పనుల మీద ఉన్న ఆసక్తి మన దేవుని విషయాల్లో ఆత్మీయతలో ఎదుగుదలలో మనము ఎఫర్ట్ పెట్టము. మనం ఆ విధంగా ఉండకుండా నిజంగా భయం కలిగి ప్రతి పనిని టైం టు టైం మనం దేవునిలో కంప్లీట్ చేస్తూ దేవుడు మనకు అప్పగించిన పరుగును నమ్మకంగా కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకొని పౌలు వలె నీతి కిరీటాన్ని పొందుకోవడానికి మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము నమ్మకంగా గురి యొద్దకే పరిగెత్తు వారమై ఉండాలి. ఒకవేళ మనం కూడా ఆ విధమైన ఆలస్యం చేస్తే, ఆత్మీయ స్థితిలో మనము వెనుకంజలో ఉంటే ఆ గేట్ కీపర్ గెట్అవుట్ అన్నట్టు దేవుడు కూడా రేపు మనల్ని పరలోక రాజ్యంలో గెట్అవుట్ అంటాడు. మనము ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోలేము. ఒకసారి అందరము ఆలోచించి దేవునిలో నమ్మకంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్దాం.